ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధం చేయడం చేతకని చవటలైనటువంటి హమాస్ తీవ్రవాదులు మెరుపు దాడి చేసి కొంతమందిని చంపి కొంతమందిని బందీలుగా పట్టుకుపోయి అక్కడ ఇప్పటికీ అదే నాటకాలు ఆడుతూ బందిపోటు దొంగల్లాగా చేసేటువంటి వ్యవహారం. ఈ దరిద్రులకి తోడుగా అక్కడ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదులు, యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు, సిరియాలో ఉన్నటువంటి హౌతీలు, హిజ్బుల్లాలు కలిసి చేస్తున్నటువంటి దాడులు, వీటన్నిటిని ఇజ్రాయెల్ తిప్పికొడుతూ ఉంటే ఇజ్రాయెల్కి మద్దతుగా లెబనాన్ వర్సెస్ అంటే హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం చేసుకుని మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటారు ప్రశ్నిస్తున్నటువంటి అమెరికా అక్కడ తన యుద్ధ నౌకలు పెట్టింది. హౌతీ తీవ్రవాదులు అయినా లెక్క చేయకుండా ఇజ్రాయెల్కి వస్తున్నటువంటి ఏ వెహికల్ అయినా అంటే ఏ వాణిజ్య నౌకనైనా సరే పేల్చేస్తూ ఉంటే ఈ మధ్యన వరుస పెట్టి బంధించడం లేకపోతే దాడులు చేయడం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈవెన్ ఇండియాకి సంబంధించినటువంటి మ్యాంగ్లూరు నుంచి వెళ్ళినటువంటి షిప్ మీద కూడా దాడి జరిగితే అందులో ఉన్నటువంటి సిబ్బంది తప్పించారు దాన్ని. బట్ ఇప్పుడు అక్కడ అమెరికా సీరియస్గా స్పందిస్తోంది, అటాక్ సీరియస్ చేస్తుంది. యుఎస్ఎస్ మ్యాన్సోన్ షాట్ డౌన్ మిసైల్స్ ఫైర్డ్ ఫ్రమ్ హౌతీ కంట్రోల్డ్ ఏరియాస్ ఇన్ యెమెన్ ఎట్ ద ట్యాంకర్ ఇన్ ద రెడ్ సీ. This is a second such attack on commercial vessels in the Red Sea in the last 24 hours. The Iran-backed Houthi rebels reportedly tried to board tanker Ardmore encounter and then fired missiles at it when they failed. The USS Mason was responding to a distress call from the attacked మార్షల్ ఐలాండ్స్ ఫ్లాగ్ ట్యాంకర్. ఇది మార్షల్ ఐలాండ్స్ సంబంధించినటువంటి ట్యాంకర్ని ధ్వంసం చేయడానికి హౌతీ తీవ్రవాదులు ప్రయత్నిస్తే దాని దారిలోనే కుప్పకూల్చినటువంటి అమెరికా అంగీకరించేది లేదని తేల్చి చెప్తోంది.